నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. అనంతబాబు ఎమ్మెల్సీ వాస్తవానికి వైసీపీలో ఎవరికన్నా క్వాలిఫికేషన్స్ ఉండాలంటే ఒక డిగ్రీ కాదు, అనంతబాబు ఎమ్మెల్సీకి దాదాపు 2 డిగ్రీలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఒకటి హత్య అయితే ఒక డిగ్రీ, మరో డిగ్రీ వీడియో కాల్స్. ఇప్పుడు మళ్ళీ పరారి. ఏంటి స్టోరీ? దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మనతో పాటున్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే. అంకంరావు గారు, ఎలా చూడాలి? వాస్తవానికి వైసీపీ పార్టీలోకి వాళ్ళకి స్థానాలు కావాలంటే ఒక రకమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలని చెప్పేసి అంటుంటారు. అయితే అనంతబాబు ఎమ్మెల్సీకి మాత్రం డబల్ డిగ్రీ ఉందని చెప్పుకోవాలి. ఒకటి చేసి డోర్ డెలివరీ చేయడం ఒక ఎత్తు అయితే, దాంతోపాటు అది అయిపోయిన తర్వాత ఈ కేసు నుంచి పూర్తిగా అనంతబాబు ఎమ్మెల్సీ పేరు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వీడియో కాల్స్ మాట్లాడడం, సతీ సమేతంగా గుళ్ళు గోపురాలకు వెళ్తారో తెలియదు కానీ హత్యలు చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు మళ్ళీ పరారి, సాక్షుల్ని బెదిరిస్తూ వాళ్ళకి లంచం ఇస్తూ దొరికిపోయినట్టు వైనం చూసాం. ఏంటి సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంత ధైర్యం ఎలా వచ్చింది అంటే ఏం చెప్తారు? ఇక్కడ కూటమి ప్రభుత్వమా లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనే దాని గురించి తీసి పక్కన పడేస్తే, ఒకనాడు అతనిది ఒక రకంగా సామ్రాజ్యం కింద లెక్కది. ఆ ఏరియాలో ఎందుకు సామ్రాజ్యం అయింది అంటే, అక్కడ గాంజాని పెంచి పోషించే దాంట్లో, ఆ గాంజాని బయటికి తరలించే దాంట్లో ప్రముఖ పాత్ర వహించేది అనంతబాబు. అతని కనుసనల్లోనే జరుగుతుంది. అతనికి కాలేజీ కూడా ఉంది మామూలుగా. అతను చాలామంది ప్రజాప్రతినిధులకి ఆర్థిక సహాయం కూడా చేస్తాడు. అందువల్ల ఏ పార్టీ వాళ్ళు అయినా సరే ఓ రకంగా అతన్ని రక్షించే కార్యక్రమం చేపట్టేవాళ్ళు. ఆ ధైర్యంతో అతను ఆ విధంగా ముందుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉండేవాడు. ఇక్కడ వీధి సుబ్రహ్మణ్యాన్ని ఎప్పుడైతే అతనే ఇంటికి తీసుకెళ్ళి నేనే ఇంటి ముందు పడేసి పోలీస్ స్టేషన్కి వచ్చి నేనే చెప్పానని చెప్పాడు. ఆ రోజు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి తీవ్రమైనటువంటి సెక్షన్లు పెట్టకుండా అతనికి బెయిల్ వచ్చే విధంగా సెక్షన్లు పెట్టి, ఎస్పీ గారు స్వయంగా హత్య నేనే చేశానని చెప్తున్నటువంటి అనంతబాబుని అనంతబాబు గారు అని చెప్పి సంబోధించుకుంటూ ఏ విధంగా ఆ రోజు సంబోధన చేశాడో మనందరం చూస్తూనే ఉన్నాం. అతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వాగత సత్కారాలు ఏ విధంగా ఏర్పాటు చేశారు, పోలీసులు వెళ్ళి ఎలా అభినందనలు తెలియజేశారు, ఇవన్నీ మనం చూసాం ఆ ప్రభుత్వం హయాంలో ఉండగా. అలాగే వాళ్ళ వీధి సుబ్రహ్మణ్యం వాళ్ళ తండ్రి గారిని ఆ రోజు డబ్బులిచ్చి బెదిరించిన విషయం కూడా బయటికి రావడం కూడా జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఎందుకు పరారవుతున్నాడు అంటే, అతని మధ్యలో ఒక మాట మీకు గుర్తుందో లేదో, 2024 ఎన్నికల ముందు నన్ను కాదని ఇక్కడ ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారా, నన్ను కాదని ఇక్కడికి వచ్చి ఓట్లు అడిగేవాళ్ళు ఉన్నారా అని చెప్పి కూడా మాట్లాడాడు. ఈ ప్రాంతంలో నన్ను కాదని ఎవరన్నా వచ్చి ప్రజాప్రతినిధి ఉండగలడా అన్నట్టు అతను బహిరంగ సభలోనే చెప్పడం కూడా జరిగింది. చిటికేస్తే లేపేస్తా అనేటువంటి చాలా మాటలు మాట్లాడాడు. మరి అతన్ని ఇప్పుడు ఏం చేశారో ఆ ప్రాంతంలో అన్నీ చూసాం మనం. ఇక్కడ ఈరోజు ఆ హత్య జరిగిన సందర్భంగా ఆయన సతీమణి కూడా ఉండట్లు గూగుల్ టేక్అవుట్ ద్వారా పోలీసులు గుర్తించేసి, ఆ రోజు ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అతను రక్షించే క్రమంలో సెక్షన్స్ కరెక్ట్గా పెట్టకుండా బెయిల్ వచ్చే విధంగా చేసి అతన్ని ఆ రోజు రక్షించారు. కానీ ముప్పాడ సుబ్బారావు గారు పౌర సంఘం నేత, అలాగే హైకోర్టు న్యాయవాది కూడా, ఆయన వదిలిపెట్టకుండా ఎమ్మడబట్టం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి దాన్ని బయటికి తీయటం జరిగిన తర్వాత ఈ విచారణలో భాగంగా, అప్పుడు దాకా ఆమె ఉన్నట్టు తెలియదు కదా, అతని భార్య ఉన్నట్టు తెలియదు. ఎప్పుడైతే ఈ విచారణలో ఆమె భార్య కూడా ఉన్నట్టు బయటకు వచ్చిందో, ఇద్దరు పరారీలే. పరారీ అయిన తర్వాత మళ్ళీ న్యాయస్థానం ఆశ్రయించారు. మధ్యలో వెలుసుబాటు వచ్చింది. ఇప్పుడు వెలుసుబాటు కూడా లేకుండా పోయింది కాబట్టి ఈరోజు మళ్ళీ ఎక్కడ అదుపులో తీసుకుంటారో అన్న భయం కొద్దీ వాళ్ళు ఇప్పుడు పరారీలో ఉన్నారు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, నేను వీరుణ్ణి సూర్యుణ్ణి, ఈ ప్రాంతానికి ఎవరన్నా వస్తే నా అనుమతి కావాలి, నన్ను కాదని ఎవరైనా సరే అలాంటి కార్యక్రమాలు నిర్వహించగలరా, సభలు కానీ సమావేశాలు కానీ వేడుకలు కానీ చేయగలరా అనుకున్నటువంటి బేరాలు పలికినటువంటి అనంతబాబు ఈరోజు పరారీలో ఎందుకున్నాడు? ఉంది కూటమి ప్రభుత్వం కాబట్టి. ఆ రోజు మీరు అన్నట్టు ఆ పార్టీ వాళ్ళకి ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి క్వాలిఫికేషన్లే కావాలి. నాయకులుగా చలామణి అవ్వాలంటే, ప్రజాప్రతినిధిగా పోటీ చేయాలంటే, వాళ్ళకి పదవులు ఇవ్వాలి అంటే
ఇలాంటి వ్యక్తులే వాళ్ళకి కావాలి. ఎందుకంటే యువత నిర్వీర్యం అయిపోవాలి. యువత నిర్వీర్యం అయిపోవాలంటే గంజాయి సాగు విస్తృతంగా జరగాలి, దాన్ని యువత సేవించాలి. వాళ్ళు చదువులు చదువుకోకూడదు, ఉద్యోగం చేయకూడదు. అప్పుడు తప్ప వాళ్ళ ఎమ్మట మనుషులు ఉండాలన్న ఉద్దేశంతో, వీళ్ళు బట్టలు నొక్కితే తప్ప వాళ్ళ జీవనం కొనసాగకూడదన్న ఉద్దేశంతో, అంటే అట్లా ఏదైతే ఈ పథకాల ద్వారా ప్రజలను ఆకట్టుకొని ఈ గాంజా ద్వారా వాళ్ళు సంపాదించుకొని యువతని నిర్వీర్యం చేసేసి మత్తులో మునిగిపోతే తన పబ్బం గడిచిపోయిందని చెప్పి వాళ్ళు భావించారు. కానీ ఆంధ్ర రాష్ట్ర యువత అంత తెలివి తక్కువ వాళ్ళైతే కాదు కదా. కొంతమంది దాని ప్రభావానికి లోనైనా కూడా 5 సంవత్సరాల పరిపాలన చూశారు కాబట్టి వాళ్ళు ఏ విధమైనటువంటి శిక్ష వేయాలో ఆ విధంగా అయితే శిక్ష వేశారు. ఇక్కడ ఈ అనంతబాబుకు సంబంధించి, అతని భార్యకు సంబంధించి ఇన్ని ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత ఈ మధ్య ఒకసారి శాసన మండలి దగ్గర అతను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, పరారీ అవ్వలేదు అని చెప్పని. అది న్యాయస్థానం వెలుసుబాటు ఇవ్వక ముందు మాట్లాడాలి కదా ధైర్యంగా. న్యాయస్థానం వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అన్న తర్వాత కదా మాట్లాడింది అది. మళ్ళీ ఇప్పుడు పరారు ఎందుకు అయ్యారు అంటే నువ్వు తప్పు చేసావని నీకు తెలుసు, ఆ తప్పులో ఎవరెవరు ఉన్నారని బయటలేదు. ఎందుకంటే వీధి సుబ్రహ్మణ్యం విషయంలో ఇద్దరు కూడా అతన్ని ఏం చేయలేరు. మంచి బలిష్ఠుడు సార్ మనిషి, అతన్ని ఇద్దరు కూడా కొట్టలేరు. ఇద్దరైతే అతన్ని ఏం చేయలేరు. అతన్ని ఆ రోజు చెప్పారు అంటే నిస్సందేహంగా ఎక్కువ మందే ఉన్నారు. వాళ్ళు ఎవరు అనే దాని మీద ఇప్పుడు వీళ్ళు శోధన చేస్తున్నారు. అక్కడ భార్య కూడా ఉంది అనేది పోలీసులు గూగుల్ టేక్అవుట్ ద్వారా బయట పెట్టారు. ఎందుకు సతీమణి అక్కడ ఉంది, కారణం ఏంటి, ఏం జరిగింది, ఆమెను కాపాడటానికి ఈరోజు ఆమె లేదని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. సరే, భార్యను కాపాడటానికి మిగిలిన వాళ్ళ గురించి ఎందుకు చెప్పట్లేదు. వాళ్ళు బయటకు వస్తే ఇందుట్లో చాలా విషయాలు ఎందుకు చెప్పారనే విషయాలు కూడా బయటికి రాబోతున్నాయి అని చెప్పని ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంది. ఈరోజు ఈ సాక్షుల్ని ప్రభావితం చేయడానికి 3 లక్షల రూపాయలు ఇవ్వజూపారని, అందుట్లో 1 లక్ష రూపాయలు వాళ్ళ చేతికి ఇచ్చారని, ఇది వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో వీధి నవ్వీను పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు సకాలంలో వచ్చి సాక్షుల దగ్గర ఆ డబ్బులు స్వాధీనం చేసుకుంటే వాళ్ళు మమ్మల్ని ఇట్లా బెదిరించారు, లేకపోతే చంపుతామని చెప్పని బెదిరించారని చెప్పని వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పారని మనకు తెలుస్తూ ఉంది. అంటే ఇక్కడ దారిని పోయే కంపెనీ తలగజుట్టుకున్నట్టు వాళ్ళు చేసిన తప్పుల్ని తప్పించుకోవడం కోసం మళ్ళీ పదే తప్పులు చేస్తున్నారండి. చూడండి, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామందిని మనం చూసుకుంటా ఉంటే వల్లభనేని వంశీ కావచ్చు, మిగిలినాడు కావచ్చు, వాళ్ళు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం పదే తప్పులు చేస్తూ ఇంకొంచెం తప్పుగా ఈరోజు ప్రజల దృష్టిలో వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ వీధి సుబ్రహ్మణ్యం చెప్పింది ఘోరాతి ఘోరం అయితే దాంట్లో వాళ్ళ సతీమణి గారు కూడా అక్కడే ఉన్నారని చెప్పని పోలీసులు చెప్పిన తర్వాత ఇది వేగవంతంగా జరగబోతున్న సందర్భంగా తప్పించుకునే క్రమంలో వాళ్ళు ఇంకా ఇరుక్కుపోయారని అయితే నేను భావిస్తున్నాను. సో డివిఎస్ గారు, నా ఎస్సీలు అంటే ఇదే. అదేవిధంగా చూసుకుంటే అనంతబాబు ఎమ్మెల్సీ గతంలో ఘోరాలు చేయడమే కాకుండా దళితుల్ని పొట్టగొట్టి అదేవిధంగా చంపేసి తన సొంత డ్రైవర్ని చంపుకున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే యథారాధ తదా ప్రజ అన్నట్టుగా రాజు వాళ్ళ అధినేత అయినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు కూడా దళిత డాక్టర్ అయినటువంటి ఒక మనం చూసాం. ఆయన సుధాకర్ గారిని ఎలాగా పెడరెక్కలు వెనక్కి విరిచి కట్టింది. సో ఇలా చూసుకుంటూ వెళ్తుంటే వల్లభనేని వంశీ ఇందాక అంకమరావు గారు చెప్తున్నట్టు వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ చేస్తున్నటువంటి తప్పులు దొరికిపోతున్నారే తప్ప వాస్తవానికి కూటమి ప్రభుత్వం కక్ష కట్టావు లేదంటే వాళ్ళపైన నిఘా గట్టికి పెట్టావు కూడా కాదు. వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ దొరికిపోతున్నారు. సో దీని గురించి మీరేం చెప్తారు? వల్లభనేని వంశీ గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టినందుకు అరెస్ట్ చేయాల, భువనేశ్వరి మేడంని దుర్భాషలాడినందుకు అరెస్ట్ చేయాల. అతను ఏం చేశాడు, ఈ ప్రభుత్వం వచ్చినాక కిడ్నాప్ చేశాడు. దళిత యువకుడు అతనేంటి, అందులో ఫిర్యాదుదారి, అతను కూడా బెదిరించటం, అతను కూడా ప్రలోభ పెట్టడం. అంటే గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టిన కేసులో ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో అతన్ని కిడ్నాప్ చేసి తన ఇంటికి తీసుకొచ్చి మొత్తం వీడియోలన్నీ బయటకు వచ్చాయి, సీసీ ఫుటేజ్లే బయట పెట్టాయి. వంశీ అతను కలిసి లిఫ్ట్లో వెళ్ళడం, మై హోమ్స్ హైదరాబాద్, అరెస్ట్ అయ్యాడు.
వంశీ ఇవాళ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడానికి కారణం ఏంటి? వాళ్ళు చేసిన తప్పే. ఇప్పుడు అనంతబాబు బెయిల్ మీద ఉన్నాడు, నీ భార్యను తీసుకొచ్చి విచారిస్తున్నారు. సరే, ఆమె కూడా నాకు అసలు ఏమీ తెలియదు, 360 ప్రశ్నలు అడిగారు. దగ్గర 18 గంటలు విచారించారు, 12 రోజులు. దేనికి సహకరించలా. ఈ ఫోన్ నీదా అంటే కాదంటది, నా నంబర్ నా పేరు మీద లేదంటది. అసలు ప్రతిదానికి తెలియదు, కాదు, గుర్తులేదు అని చెప్పి మర్చిపోయాం. లక్ష్మీ దుర్గా ఈరోజు మనం చూసాం. ఇవాళ ఈ సాక్షుల్ని బెదిరించటం, ప్రలోభాలకి గురి చేయటం. ఇప్పుడు ఆ 4 సాక్షుల్ని, ఎవరి కడియాల చిట్టిబాబు, ఎవరి కడియాల సతీష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి, వాళ్ళని తీసుకువెళ్ళి ఆ సమీర అపార్ట్మెంట్స్లో ఎందుకు పెట్టారు, ఎందుకు నిర్బంధించారు? 3 లక్షలు తీసుకోండి, 1,00,000 ఇదిగో అడ్వాన్స్, మేము చెప్పినట్టుగా మీరు చెప్పాలి, మా డిఫెన్స్ లాయర్ ఏది చెబితే దానికి మీరు ఊగొట్టాలి, లేకపోతే చంపేస్తాం అని బెదిరించారని, ప్రాణాలు తీస్తారని బెదిరిస్తే మేము ఒప్పుకున్నామని వాళ్ళ సాక్షులు పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలం. పరారియా, జంపా? ఇప్పుడు ఆ బెయిల్ ఎక్కడ ఇవాళ క్యాన్సిల్ అవుద్ది, మళ్ళీ ఆ జైలుకి వెళ్తే ఎప్పటికి బయటకు వస్తాడు? ఆల్రెడీ వంశీ 150 రోజులు ఉన్నట్టున్నాడు. అంటే చేసిన పాపం, మహాపాపం. ఏది? దళిత డ్రైవర్ని నరికి చెప్పారు, హింస పెట్టారు. 32 అంతర్గత గాయాలంట, 32 బయటికి కనపడే గాయాలు, 3 అంతర్గత గాయాలు. కరెక్ట్గా ఇతను పుట్టినరోజు నాడే, ఇది మే 19, 2020. రేపు మే 19కి ఎన్నేళ్ళు అవుతుంది మరి? దగ్గర 4 ఏళ్ళు అవుతుంది. 2022 2022 మే 19న జరిగిన మర్డర్. 4 సంవత్సరాలు. రేపు మే 19కి 4 ఏళ్ళు అవుతున్నాయి. అరే అసలు ఏ విధంగా? ఇప్పుడు మామూలుగా మీరు ఇప్పుడు మీ దుస్తులు, మీరు వేసుకునే డ్రెస్సులు, బట్టలు, ఆ బట్టలు నువ్వు ఎన్ని రోజులు వేసుకుంటా అని కాదు, ఇవే డ్రెస్సులు కొన్ని సంవత్సరాలు వాడుకుంటావుగా. కానీ మన ఎవరితను ఈ ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య అంట 6 నెలలకు ఒకసారి వాళ్ళ యొక్క దుస్తులు యాచకులకి విరాళం ఇస్తారంట. వాళ్ళు వేసుకునే కంప్లీట్గా 6 నెలలకు ఒకసారి మా దుస్తులు మేము దానం చేస్తాం అని చెప్పి నిన్న పోలీసులకి వాంగ్మూలంలో చెప్తారు ఆమె. ఎందుకంటే ఆ రోజు జరిగిన రోజు 4 సార్లు వీళ్ళు ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్కి వెళ్ళి దుస్తులు మార్చుకున్నారు. ఈశ్వరధరణి అపార్ట్మెంట్స్, లేదు ఇతను ఉండేటటువంటి ఆ శంకర్ ఆ టవర్స్. కరెక్ట్గా తిప్పి వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి 10:30 నుంచి 12 దాకా చిత్రహింసలు పెట్టారు అతను. ఎవరిని? వీధి సుబ్రహ్మణ్యం. ఇప్పుడు ఇతను పెట్టలాంటి మనిషి. మన జగన్మోహన్ రెడ్డి ఎంత ఉంటాడు అంతే ఉంటాడు ఇతను కూడా. జూనియర్ జగన్ అంటారు ఇతన్ని, లేకపోతే అడ్డతీగల వీరప్పన్ అంటారు. మన్యం జిల్లాకి ఇతను ఒక వీరప్పన్ అంటారు. అరే ఇప్పుడు అటు రంగురాళ్ల కుంభకోణంలో ఇతనే, ఇటు గంజాయి ఈ మాఫియాకి అతనే డాన్. ఎవరు? అనంతబాబు. అతను అసలు కుల ధృవీకరణ పత్రం తప్పుడు చూపించాడని కొండ కాపుగా అప్పట్లో వీళ్ళ నాన్న కూడా చంపేశారు. ఏంటి అనంత చక్రారావు ఏదో ఉంటుంది, మావోయిస్టులు వీళ్ళ యొక్క అసలు ఈ కుటుంబమే అక్కడ గిరిజన ద్రోహులుగా అప్పుడు ప్రకటించి ఆయన చంపేసినట్టున్నారు మావోయిస్టులు. అంటే ఇతని యొక్క కుటుంబ చరిత్ర. ఇప్పుడు అనంతబాబు ఒకటి, ఈ కేసులో టోటల్గా అతను ఇన్వాల్వ్ అవ్వటం, ఆమె ఇందులో పాల్గొందంట. ఇప్పుడు ఈ బాడీ మీద కొన్ని గోళ్ళ గుర్తులు ఉన్నాయంట ఇప్పటి వరకు. మరి మేడం ఆమె పేరేంటి? లక్ష్మీ దుర్గా, లేకపోతే అలియాస్ రోజా. ఆమె ఆ గోళ్ళ గుర్తులు వాటితో అసలు ఇంతవరకు టెస్ట్ చేశారా లేదా ఫోరెన్సిక్ ల్యాబ్లో? ఎందుకంటే అప్పుడు 13 ప్రాంతాల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు సీసీ ఫుటేజ్.
ఇది అమృత హాస్పిటల్ అని, అక్కడేదో గుడి అని, లేకపోతే ఇప్పుడు ఈ మనం చెప్పుకున్న ఈ శంకర్ టవర్సు, ఈశ్వర ధరణి అపార్ట్మెంట్సు, బగీచా అపార్ట్మెంట్సు, ఈ మొత్తం ఒక 13 చోట్ల తీసుకెళ్తే సీసీ ఫుటేజీలు గమ్మత్తుగా అప్పటి పోలీస్, అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ, అప్పుడు ఉన్నటువంటి ఐజీ ఏటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపారో తెలుసా? ఆ ఫుటేజీల్లో అస్పష్టంగా బొమ్మలు కనపడకుండా ఉన్న పార్ట్ వరకు పంపించారు టెస్ట్కి. ఆ తర్వాత ఇప్పుడు ఇతను వచ్చిన తర్వాత ఇప్పుడు ఎస్పీ బిందు మాధవ్ మొత్తం ఫుటేజీలు పంపించి మొత్తం వాస్తవాలు నిగ్గు తేల్చి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి స్పష్టమైన నివేదికలు తీసుకున్న దీంట్లో అంటే ఎంత తేడా ఆ పోలీస్ ఆఫీసర్లకి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లకి. అప్పటి ఎస్పీ ఎవరు? రవీంద్రనాథ్. ఎక్కడున్నాడు? ఇంతవరకు అతని పైన చర్యలు తీసుకున్నారా? ఇప్పుడే మన అంకమరావు గారు చెప్పారు ఆ రోజు ప్రెస్ మీట్లో. ఏమని చెప్పారు? అనంతబాబు గారు ఒప్పుకున్నారు హత్య చేసినట్టుగా. అనంతబాబు గారు అంట అనేదే ఇవాళ మీడియాలో చర్చనీయాంశం. ఒక కరడుగట్టిన క్రిమినల్, ఒక నరహంతకుడు, ఆయనకి గారు అని చెప్పి అప్పటి ఎస్పీ ఇవ్వడం. ఈయనంట సుబ్రహ్మణ్యంని చేత్తో తోశాడంట, అతను వెళ్ళి ఫెన్స్ మీద పడ్డాడంట, ఫెన్స్కున్న ఇనప రాడ్డు తలకు తగిలి చచ్చిపోయాడంట. మన 32 అంతర్గత గాయాలు ఎలా వస్తాయి సార్? అంటే ఒకడి వల్ల అయ్యేది కాదు, మేడం వల్ల అయ్యేది కాదు, వీళ్ళిద్దరే కాదు, అక్కడ ఇంకొక టీం పనిచేసింది. ఎవరెవరు ఆ రోజు ఆ హత్యలో పాల్గొన్నాళ్ళు, ఇతనితో పాటు ఇదంతా తేల్చాలి. ఇది కేవలం 20,000 కోసం జరిగిన హత్య కాదు. 20,000 కోసం జరిగిన హత్య అయితే ఆ రోజు 2 లక్షలు ఇస్తానన్నాడు. మీ ఇంటికి తీసుకుపోయి, మీ ఊరు తీసుకుపోయి దహనం చేయండి అని డోర్ డెలివరీ చేస్తూ 2.5 ఎకరాలు ఇస్తానన్నాడు అంటున్నా. అవును, 2 లక్షలు క్యాషు, 2.5 ఎకరాలు, ఉద్యోగం కూడా ఇస్తానని చెప్పి ఆశ పెట్టి వాళ్ళని ఒక దళిత కుటుంబాన్ని అనంతబాబు చిత్రహింసలు పెట్టాడు. అంటే ఇప్పుడు ఇక్కడ అనంతబాబు అసలు అతని యొక్క నేర చరిత్ర వీటన్నిటిపైన ఇవాళ లోతైన దర్యాప్తు జరపటమే కాదు, బాధితులకు న్యాయం చేయాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదో ఉద్యోగం కూడా ఇస్తానని ముందుకు వచ్చినట్టుంది ఆ నవీన్కి, ఆ కుటుంబానికి. ముప్పాళ్ళ సుబ్బారావు ఇవాళ ఈ కేసు మొత్తం అంకమరావు గారు చెప్పినట్టుగా ఏ విధంగా బయట పెట్టాడు, ఎన్ని విషయాలు బయటికి తీసుకొచ్చాడు. బాధిత కుటుంబానికి ఒక పౌర హక్కుల న్యాయవాది అండగా ఉండబట్టి ఇన్ని విషయాలు బయటకు వచ్చినాయి. లేకపోతే ఇతను మళ్ళా ఒక రాజకీయ నాయకుడిగా ఏంటి, అక్కడ ఎవరు ఎమ్మెల్యేగా గెలిచినా ఆ ఎమ్మెల్యే ఏటీఎం కార్డు ఈయన దగ్గరే ఉండేది. వంతాడు రాజేశ్వరి, లేకపోతే ధనలక్ష్మి, అంటే వాళ్ళ జీతాలు కూడా ఈయనే తీసుకుంటాడా? వడ్డీల వ్యాపారం, అక్కడ ఏ విధంగా గిరిజనుల్ని పీల్చి పిప్పి చేశారు. అటు గంజాయి మాఫియాయే కాదు, మొత్తం అసలు ఆ ప్రాంతానికే ఇతను ఒక వీరప్పన్నని వచ్చినటువంటి పరిస్థితుల్లో మళ్ళా అనంతబాబు లాంటి వాళ్ళు పుట్టకూడదు, ఎదగకూడదు. వాళ్ళ ప్రజలు వాళ్ళ చేతుల్లో బాధలు పడకూడదు అన్నమాట. సో అంకమరావు గారు, వైసీపీ నేతలకంటూ ఒక ఏమంటారు అనమాట, ఒక పాలసీ ఒకటి ఉంటుంది. గతంలో ఎవరైతే ఉన్నారో పేర్ని నాని గారు కూడా ఒక మాట మాట్లాడారు, చీకట్లో కన్నుగొట్టి పొద్దున్న వెళ్ళి మళ్ళీ పరామర్శించాలి అని చెప్పేసి అనే దాంట్లోనే ఇంకొక హత్య చూసుకుంటే మనకి పెద్ద దస్తగిరి నిత్యానందరెడ్డి ఎలా చేశాడు, మళ్ళీ ఎలా పరామర్శించాడు, ఇవన్నీ కూడా చూస్తూనే. సో ఒకే పాలసీని ఫాలో అవుతున్నటువంటి, అంటే అటు రాజు దగ్గర నుంచి ఇటు కింద బంటు వరకు కూడా సేమ్ ఒకటే పాలసీ. సో అటు చిన్నాయనకు సంబంధించి కూడా వివేకానంద రెడ్డి గారి కేసులో ఏం జరిగిందో కూడా చూసాం. సో అర్ధరాత్రి ఏదైతే జరిగినటువంటి ఒక ఇష్యూ ఏదైతే ఉందో అది మళ్ళీ సాయంత్రానికి వచ్చేసి పరామర్శించే జగన్మోహన్ రెడ్డి. సో ఎలా చూడాలి వీళ్ళ పార్టీ పాలసీ ఎలా చూడాలి? ఇప్పుడు నిత్యానందరెడ్డి పెద్ద దస్తగిరిని చూపించటానికి ఎవరినైతే పురమాయించాడో వాళ్ళు చంపక ముందు వివేకానంద రెడ్డి గారు జరిగినప్పుడు భాస్కర్ రెడ్డి ఇంట్లో అవినాష్ రెడ్డి దగ్గర ఎవరైతే 3 రోజుల ముందు నుంచి మంతనాలు సాగించి చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళారో, అదేవిధంగా అంతకుముందు వీళ్ళు అక్కడికి వెళ్ళారు. అట్లాగే చనిపోయిన తర్వాత 3 గంటలకల్లా మళ్ళీ అక్కడే ఉన్నారు అదే ఇంట్లో.
అతను నిత్యానంద రెడ్డి వాళ్ళకి షెల్టర్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అక్కడ కూడా కొంతమంది అధికారుల్ని ఇక్కడ ఆకట్టుకున్నట్టే, గతంలో ఆకట్టుకున్నట్టే అక్కడ కూడా వాళ్ళని ఆకట్టుకొని చేశారు. అంటే ఇది ముందస్తుగా ఇలా జరగబోతున్న సంగతి తెలిసిన తర్వాత కూడా తగు జాగ్రత్తలు తీసుకోకుండా, అతను రక్షించకుండా, అతని ప్రాణాలు పోయిందాకా జరిగేంత వరకు వీళ్ళ మన్నకుండిపోయారు. అది ఈరోజు దానికి వాళ్ళు కూడా శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. ఇప్పుడు పెద్ద దస్తగిరి అనే వ్యక్తి ఆర్థిక లావాదేవీల మూలకంగా జరిగిందనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి యొక్క భార్య, అలాగే కుమారుడి పేరు మీద ఉన్నటువంటి పత్రాలు దస్తగిరి ఇంట్లో ఈరోజు బయటకు వచ్చినాయి. మరి అవి 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ముఖ విలువతోటి ఉన్నాయి. అంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ఈరోజు 100 కోట్ల రూపాయల పైన దాంట్లో కనపడతా ఉన్నాయి. కమర్షియల్గా అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. మామూలుగా 500 కోట్ల రూపాయలని తేలుతా ఉంది అక్కడ. మరి ఒక వ్యక్తి అంటే నిత్యానంద రెడ్డి దగ్గర ఈ కార్యక్రమాలను నిర్వహించిన వ్యక్తి, రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడికి భార్యకి బినామీగా ఉన్న వ్యక్తి ఎంత సంపాదించాడు అంటే, ఒక డిప్యూటీ మేయరే 500 కోట్ల భూములు అంటే మరి మిగిలిన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. అంటే ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర సంపదని వాళ్ళు పప్పు బెల్లాలాగా పంచుకున్నారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు తీసుకున్నా, ఇతర తీసుకున్నా, విధి సుబ్రహ్మణ్యం తీసుకున్నా, వాళ్ళకి హత్యలు చేస్తాయనో, లేకపోతే ఈ విధంగా కబ్జాలు చేసేవాళ్ళైతేనో, గాంజా అమ్మేవాళ్ళైతేనో, గాంజా సేవించేవాళ్ళైతేనో, దొమ్మి చేసేవాళ్ళైతేనో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత శ్రీనివాస్ గారు. వాళ్ళ పార్టీలో ఎదగాలంటే, నాయకుడిగా నిలబడాలి అంటే ఫస్ట్ డిగ్రీ మొదటి ప్రాధాన్యత దానికి కేటాయిస్తారు. స్వయంగా అది అంటే ఇప్పుడు రేపొద్దున కడప పార్లమెంటు సీటు కోసం అవినాష్ రెడ్డికి పోటీ నిత్యానంద రెడ్డి. అంతే, నిస్సందేహంగా అనుమానమే లేదు. అంటే ఇప్పుడు అక్కడికి చిన్న వ్యత్యాసం ఒకటి ఉంది. ఇది అవినాష్ రెడ్డికి పోటీ పడే విధంగా ఇతను ఉండా లేకపోయినా అతను తీసేసే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు. గమనించుకోవాలి మీరు. ఎందుకంటే అవినాష్ రెడ్డి గెలవమంటే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు. అక్కడ పులివెందల్లో రాజశేఖర రెడ్డి కొడుకు కాదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి కాదు, అవినాష్ రెడ్డి మనిషి అయితేనే గెలుస్తాడు. ఆడ పులివెందల పరిస్థితి అది. అసలు బాస్ వేరంటే అతనే అవినాష్ రెడ్డి అసలు బాస్. అక్కడ అతను దయాదాక్షిణాలతో గెలవాల్సిందే. ఇతను జగన్మోహన్ రెడ్డి మిగిలిన అందరికీ నాయకుడేమో. జగన్కి నాయకుడు అవినాష్ రెడ్డి. పులివెందుల వరకు జగన్ పైన ఉండేది ఎవరంటే అవినాష్ రెడ్డి. అందువల్లే అతన్ని రక్షిస్తేనే ఇతను బయటపడతాడు. కాబట్టి అతని కోసం ఏమైనా చేస్తాడు ఇతను. అందుకే బాబాయి ఏలు పెట్టి నడిపించిన బాబాయి, ఎత్తుకొని తిప్పిన బాబాయి, మంచి చెడు మాట్లాడిన బాబాయి, తండ్రి రాజకీయాలతోటి విస్తృతంగా తిరుగుతూ ఉంటే తండ్రి స్థానంలో ఉండి అన్ని కార్యక్రమాలు చూసుకున్నటువంటి బాబాయిని అంత దారుణంగా అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో అంత దారుణంగా గురైతే కనీసం దాని గురించి ప్రస్తావించకుండా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకొని అవినాష్ రెడ్డిని రక్షించడం కోసం తన పదవినే తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అవినాష్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇక్కడ అనంతబాబు కావచ్చు, లేకపోతే నిత్యానంద రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా అతనికి ప్రియమైన వాళ్ళే. అలా కాని వాళ్ళు ఎవరైనా సరే అతనికి పెద్ద ఉపయోగం, అంటే రాజకీయంగా ఉపయోగం లేకపోతే వాళ్ళు పార్టీకి ఎంత లాయలైనా అతనికి సంబంధం అయితే లేదు. వాళ్ళని అసలు దృష్టిలోనే పెట్టుకోడు. నిన్న చూశాను నేను రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గతంలో షర్మిల గురించి ఏం మాట్లాడాడో చూసాం, మొన్న కూడా ఏం మాట్లాడాడో చూసాం. నిన్న లోకేష్ బాబు గారు విజయలక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తే వాళ్ళు మాట్లాడే విధానం చూస్తున్నాం. అంటే ఒక తల్లికి, నీ నాయకుడి తల్లికి ఎదురు వేరే పార్టీ నేత శుభాకాంక్షలు చెబితే మీరు మాట్లాడే విధానం ఏంటో, దీన్ని బట్టి మహిళల పట్ల మీకున్న గౌరవం ఏంటో మనకు అర్థమైపోతూ ఉంది. మరి ఇలాంటి వాళ్ళు ఆ పార్టీ నాయకులు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తించారు.
అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. కూటమి పెద్దలు కూడా గుర్తించాలి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు. ఇలాంటి వాళ్ళు పనికిరారని ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళని పక్కన పెట్టేశారు. రాజకీయంగా శాశ్వతంగా రాష్ట్ర యవనిక మీద ఈ ఫ్యాక్టర్ అనేది లేకుండా చేయగలిగినప్పుడే ఆంధ్ర రాష్ట్రం యొక్క పురోగతి కానీ ప్రశాంతత కానీ ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. డివిఎస్ గారు, వాస్తవానికి ఒక పార్టీ పైన, ఒక పార్టీ అధినేత పైన ఇన్ని ఆరోపణలు వచ్చినటువంటి ఒక రాజకీయ పార్టీ కానీ, ఒక రాజకీయ పార్టీ అధినేత ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అసలుకి ఆయన రాజకీయాలకు రాకముందే ఆయన పేరు విస్తృతంగా బయటకు వచ్చింది. దాని తర్వాత చూసుకుంటే మొన్న బొత్స గారు అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు కూడా నాకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడేమో అని చెప్పి బొత్స గారు అన్నట్టుగా ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతుంది. బాబాయ్ హత్యలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు, గతంలో పరిటాల రవి గారి హత్య కేసులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఇప్పుడు కూడా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా హత్య రాజకీయాలు తప్ప నిజంగా వైసీపీ గురించి చెప్పుకోవాలంటే ఏమైనా ఉందా అంటే ఏం చెప్తారు? అంటే సి అంటే అదే వైఎస్ఆర్సీపీలో సి అంటే క్రిమినల్స్ పార్టీ అన్నమాట. అది కాంగ్రెస్ పార్టీ కాదు. ఇప్పుడు ఇవాళ మీరు చెప్పారు ఇది జగన్మోహన్ రెడ్డి అతని నేర చరిత్ర, లేకపోతే అవినాష్ రెడ్డి అతని నేర చరిత్ర. ఇప్పుడు ఇతనెవరు? సతీష్ బాబు, అనంతబాబు ఎమ్మెల్సీ. అంటే ఇప్పుడు ఏ విధంగా నరహంతకుల పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కరుడు గట్టిన క్రిమినల్స్ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ముందు ఈ నలుగురు సాక్షులు ఇవాళ వాళ్ళ ప్రాణాలకు భద్రత కల్పించాలి. ఎవరు? ఇప్పుడు ఈ అనంతబాబు కేసులో ఎవరు ఈ కీలక సాక్షులు? నలుగురు: అరవ దుర్గ శివప్రసాద్, అరవ మణికంఠ, శబలం పవన్ కుమార్, ముమ్మిడి వెంకటేష్. వీళ్ళని ఇప్పుడు 3 లక్షలు చేతుల్లో పెట్టిన ఈ నలుగురు సాక్షులు వీళ్ళ ప్రాణాలకి హాని. ఎందుకంటే గతంలో మనం చూసాం వివేకానంద రెడ్డి కేసు, ఏమైపోయారు? వరుస పెట్టి అందరూ చచ్చిపోయారు. అనుమానాస్పద మరణాల, హత్యల, అసలు ఏంటి, అసలు వాచ్మన్ రంగన్న దాకా 2 డాక్టర్లు, వాళ్ళ జగన్మామ ఎవరైనా పిల్లనిచ్చిన మామ భారతీ మేడం తండ్రి మరి గంగిరెడ్డి కరోనాతో చచ్చిపోయారన్నారు. కరోనా వచ్చి విజయసాయిరెడ్డి బతికాడు, కరోనా వచ్చి వెల్లంపల్లి శ్రీనివాస్ బతికాడు, బొత్స సత్యనారాయణ, అందరికీ వచ్చింది కదా కరోనా. అందరూ వచ్చి హైదరాబాద్లోనే ట్రీట్మెంట్, కానీ ఈయన చనిపోయారు. అతను ఎవరో ఇంకో డాక్టరు అభిషేక్ రెడ్డి, చిన్న వయసు అండి, 36 ఏళ్ళు. అంటే ఒక డాక్టరు చిన్న వయసు ఎలా చనిపోతాడు? అంతుపట్టని వ్యాధ. వాళ్ళిద్దరే కాదు, ఎవరో కువైట్ గంగాధర్ రెడ్డి, నారాయణ యాదవ్ కూల్ డ్రింక్లో గుళికలు కలుపుకొని చచ్చిపోయాడని, అతని యొక్క సూయిసైడ్ నైట్లో 2 రకాల దస్తూరీలు ఉన్నాయని, ఎవరైతే వీళ్ళిద్దరిని కారులో తీసుకెళ్ళాడో ఆ డ్రైవర్ నారాయణ. అంటే వివేక హత్య కేసులో మరి 5-6 ఎలా అయితే అనుమానాస్పద మరణాలు గొలుసు కట్టుగా జరిగాయో, అప్పుడు పరిటాల రవికి కూడా అలాగే జరిగింది. పరిటాల రవీంద్ర హత్య కేసులో కూడా మొత్తం టపటపా లేచిపోయారు. అజీజ్ రెడ్డి ఏంటి, గోవర్ధన్ రెడ్డి ఏంటి, లేకపోతే ఆ డాక్టర్ సాంబశివరావు ఏంటి, మొద్దు సీన్ ఏంటి, పటోల్ గోవర్ధన్ రెడ్డి. అదేవిధంగా ఇప్పుడు ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో కూడా ముందు మనం చెప్పుకున్నటువంటి ఈ 4 సాక్షులు, మీరు గనక మా మాట వినకపోతే చంపుతానని బెదిరించాడు ఇతను అనంతబాబు అన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి భద్రత కల్పించాలి. ఇప్పుడు ఇక్కడ మీరు చూడాల్సింది, చేయాల్సింది ఈ పోలీస్, ఈ ప్రభుత్వం వీళ్ళు ఎదుర్కొంటోంది ఎవరిని? కరుడుగట్టిన క్రిమినల్స్. అది అసలు రాజకీయ పార్టీయే కాదు, అదొక గ్యాంగ్, ఒక అరాచక శక్తుల సమూహంగా ఇవాళ పార్టీ మారిన పరిస్థితుల్లో బివేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ప్రజలంతా కూడా ఇవాళ భయభ్రాంతులకు ఎందుకు గురవుతున్నారు? ఇదే జగన్ అంటే భయం, ఆ పార్టీ అంటే భయం. ఎందుకంటే కారణం ఇదే అన్నమాట. ఎవరంత నేరాలు చేస్తే వాళ్ళకంత పదవి ఇస్తాడు. ఇప్పుడు బాబాయిని చంపాడు, మరి అతనికి ఎంపీ టికెట్. ఇప్పుడు లేకపోతే మనం చూసాం ఏది, ఇప్పుడు ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపారు, ఇతనికి ఎమ్మెల్సీ. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళాడు జోగి రమేష్, మంత్రి పదవి. అడ్డదిడ్డంగా తిట్టే రోజాకి మంత్రి పదవి. డబల్ మర్డర్ కేసు,
పల్నాడులో పిన్నెల్లి బ్రదర్స్. అంటే మీరు చంపండి, పదవులు పొందండి, బీఫామ్ ఇస్తాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో బీఫామ్లు ఎవరికి ఇవ్వాలి? మీకు బీఫామ్ కావాలంటే చంపాలి, డిగ్రీ ఉండాలి. ఈ ఏం సందేశం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ ఇదే కనపడుతున్న పరిస్థితుల్లో ఇవాళ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ ప్రత్యేకించి అసలు ఈ కేసులో కూడా హైకోర్టు చాలా సీరియస్ అయింది. ఇప్పుడు ఏది డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో అసలు ఆ పోలీస్ అధికారులపై చర్యలు ఏమని అడిగింది. ఏది ఆ తప్పుడు రిపోర్ట్లు పంపిన వాళ్ళు, మొత్తం ఆ సీసీ ఫుటేజ్లు మాయం చేసిన వాళ్ళు, అసలు ఛార్జ్షీట్ వేరు, ఎఫ్ఐఆర్ వేరు, శవ పంచనామా వేరు. ఏ విధంగా అనంతబాబు వాళ్ళని ప్రభావితం చేశాడనేది ఆ ఏబి వెంకటేశ్వరరావు కూడా బయట పెట్టాడు. ఆయన వెళ్ళి పరామర్శించాడు ఈ కుటుంబాన్ని. అసలు ఏం జరుగుతుంది పోలీసు వ్యవస్థ అంటూ. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ తప్పు చేసినటువంటి పోలీసు అధికారుల్ని ఇవాళ ఏరివేయాలి. ఆ పోలీస్ వ్యవస్థకి వాళ్ళని దూరం చేయాలి. ఒక సందేశం అటు పోలీస్కి ఇవ్వాలి, ఇటు ప్రజలకు ఇవ్వాలి, ఇటు రాష్ట్రానికి ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. సో అంకమరావు గారు, వాస్తవానికి ఇప్పటిదాకా మన డివిఎస్ గారు చెప్తున్నట్టు ఆ నలుగురికి ఖచ్చితంగా రక్షణ ఇవ్వాలి. ఇప్పటికీ కూడా బెదిరింపులు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఏదైతే వివేకానంద రెడ్డి గారి యొక్క హత్యలో దస్తగిరికి బెదిరింపులు, వాళ్ళ భార్యకి బెదిరింపులు, ఆఖరికి నిన్నగాక మొన్న మనం చూసుకుంటే ఏదైతే అనిల్ కుమార్ బ్రదర్ అనిల్ ఎవరైతే ఉన్నారో ఆయన కేంద్రానికి కూడా లేఖ రాశారు షర్మిల గారికి, అంటే స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిస్టర్కి భద్రత కావాలని చెప్పి. గతంలో మనం చూసాం ఏదైతే పరకామణికి సంబంధించిన దాంట్లో సతీష్ కుమార్ ఏవిఎస్ఓ హత్య, అది కూడా మనం చూసాం, అక్కడ కూడా బెదిరింపులు. ఇప్పటికీ కూడా బెదిరింపులు ఇంకా కొనసాగుతున్నాయంటే వీళ్ళు అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ రాజ్యం అని చెప్పి అనుకుంటున్నారా, ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ వాళ్ళ రాజ్యమా ఉందా లేదా అనే దానికంటే కూడా వాళ్ళు ఇన్ని చేస్తున్నా కూడా సరైన విధంగా వాళ్ళకి శిక్షలు పట్టలేదనే ధైర్యం కోర్టు కూడా అదే చెప్పింది. అవును, వాళ్ళ సాక్ష్యాధారాలు ఇన్ని ఉండా కూడా దాన్ని పరిగణలో తీసుకోకుండా తీవ్రమైన చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి, ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మన జోలికి రారు, ఇది మంచి ప్రభుత్వం, వాళ్ళు అభివృద్ధి గురించి ఆలోచించుకుంటూ ఉంటారు, ఇట్లాంటి గురించి పట్టించుకోరనే ధైర్యంతో వాళ్ళు ఈ విధంగా ముందుకెళ్తున్నారని అయితే మనం భావించాలి. ఇప్పుడు పరకామణి కావచ్చు, రవికుమార్, అతను ఎంత ఉద్యోగస్తుడు, అతనికి సంబంధించి 7 ప్రదేశాల్లో 11 రకాల ఆస్తులు, వాళ్ళ లెక్క ప్రకారం ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళే చెప్పారు. దాన్ని మామూలుగా ఈరోజు మార్కెట్ విలువ ఎంత కూడా లెక్కేసి మనం చెప్పుకోవచ్చు. అతను దాన్ని అంటే ఒక దొంగని దాతన చేశాడు. ఆ రోజు కరుణాకర్ రెడ్డి అండ్ సుబ్బారెడ్డి ఇద్దరు కలిసి దేవుని ఆస్తిని కొట్టేసినటువంటి దొంగని దాతన చేసి దేవుడికి వాళ్ళ చేత ఏదో ఇప్పించినట్టుగా చూపించారు. దానికి సంబంధించి ఎవరైతే ఆ రోజు అధికారిగా ఉన్నాడో, ఇతను అరెస్ట్ చేయమని చెప్పిన అధికారి ఎవరైతే ఉన్నాడో అతన్ని సతీష్ అనే అతను ట్రైన్లో వస్తుంటే అతను ట్రైన్లోంచి కింద పడి చనిపోయినట్టుగా చిత్రీకరించారు. మామూలుగా శ్రీనివాసరావు వాళ్ళకి ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారు అంటే, ఈ రైల్వేకి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఎయిర్ ఫోర్స్కి కావచ్చు, లేదంటే సముద్రం మీద కావచ్చు, అంటే ఓడర్లో ఉండే సిబ్బందికి ఏ విధంగా ఇస్తారు అంటే, ఈ ట్రైన్ వెళ్ళేటప్పుడు ఒకవేళ ఏదన్నా ఒక బోగీలో అగ్ని ప్రమాదం జరిగితే, లేదంటే ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, ఆ బోగి గేట్లు ఓపెన్ కానప్పుడు బయట నుంచి ఒక బోగి నుంచి ఇంకో బోగి, ఆ బోగి నుంచి ఇంకో బోగి వెళ్ళే విధంగా తర్ఫీదు ఇస్తారు వాళ్ళకి. వాళ్ళకి ఆ శిక్షణలో ముఖ్యమైన భాగం అదే. ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు దాంట్లో వాళ్ళని ఎలా రక్షించాలి, దాంట్లోకి ఎలా ప్రవేశించాలి అని చెప్పని వాళ్ళకి శిక్షణ ఇస్తారు. అలాంటి శిక్షణ పొందినటువంటి ఉద్యోగి, ఆ పోలీస్ అధికారి ట్రైన్లోంచి జారిపడి చనిపోతాడా? ఎంత హాస్యాస్పదంగా ఉందండి ఇది. గతంలో ఆయన ఎన్నిసార్లు రైలు ప్రయాణాలు చేసి అంటే సాక్ష్యం చేయడానికి వచ్చే వ్యక్తిని ఈ విధంగా చంపేశారు అంటే దాని మీద ఇప్పటివరకు సరైన చర్యలు లేవు కదా. దానికి బాధ్యులైన వాళ్ళని ఈరోజు వరకు గుర్తించలేదు కదా. అతను సరిపోతే లబ్ధి పొందేది ఎవరు? అతను సరిపోతే లాభపడేది ఎవరు?
కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి. ముందుగా ప్రెస్ మీట్ పెట్టింది కూడా ఆయనే కదా సార్. అవును. అతనికి ఎలా తెలుసు? మరి ఎందుకు దాని మీద వేగవంతంగా ముందుకెళ్ళట్లేదు? దాని గురించి ఎందుకు వివరణతో కూడినటువంటి నివేదికలు రావట్లేదు? ఆ నివేదికల ఆధారంగా ఎవరి మీద చర్యలు తీసుకుంటున్నారు మీరు? ఇవి కదా ఈరోజు వాళ్ళు కలిసిస్తుంది. ఎక్కడ సశేషం అయితే ఎట్లా? సమాప్తం కావాలి కదా. సమాప్తం అయితే కదా అది మంచిగా చెడు అనేది అర్థమయ్యేది, శిక్షలు ఎవరికి పడాలని చెప్పి తెలిసేది. ఇవి ఈ ఇబ్బందులు ఈరోజు కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి వాళ్ళు ఈ విధంగా పెట్టకపోవడానికి అవకాశం ఇస్తున్నారేమో అని పెట్టి నాకైతే అనిపిస్తూ ఉంది. దీన్ని వాళ్ళు ఈ విధంగా మాట్లాడకుండా కానీ మరి ఈ విధంగా చేయకుండా ఉండాలి అంటే వాళ్ళు చేసిన తప్పులకే మీరు కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఆధారాలతోటి సరైన విధంగా శిక్షలు వేయించగలిగితే మిగిలిన వాళ్ళకు ఒక భయం అంటే ఏర్పడుతుంది కదా. లేదు ఫలానాళ్ళు తప్పు చేశారు అని చెప్పిన సాక్ష్యం చెప్పే వాళ్ళకు ధైర్యం అంటూ వస్తుంది కదా. ఇప్పుడే చెప్పారు శ్రీనివాసరావు, ఆ నలుగురికి రక్షణ కల్పించాలి అని చెప్పని. అసలు అవసరం ఎందుకు వస్తుంది? ఆలస్యం అయితేనే కదా ప్రమాదం వాళ్ళకి. సత్వరం విచారణ జరిపి దోషుల్ని శిక్షిస్తే వాళ్ళ ప్రాణాలకు హాని ఎందుకు ఉంటుంది? వాళ్ళ శిక్షలు పెడితే ఎవరు చూస్తారో వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తారు? అసలు అదొక రాజకీయ పార్టీ కాదంటోంది. అందుకే అదొక క్రైమ్ కోచింగ్ సెంటర్ అన్నమాట. ఏది అదొక క్రిమినల్స్ కాలేజ్ అనాలా? ఎట్లా యూనివర్సిటీ సార్, కాలేజీ కూడా కాదు, ఒక యూనివర్సిటీ. టీడీపీ పార్టీ నుంచి ఏమో లీడర్స్ తయారవుతుంటే వైసీపీ పార్టీ నుంచి క్రిమినల్స్ తయారవుతుందని చెప్పాను. ఎట్లా హత్యలు చేయాలి, ఏ విధంగా సాక్షుల్ని బెదిరించాలి, లేపేయాలి, ఆధారాలు ఏ విధంగా ధ్వంసం చేయాలి, కిడ్నాప్లు ఎలా చేయాలి, చట్టంలో ఉన్న నొసుగులను ఎలా వాడుకోవాలి, అంటే నరికి చంపి దాన్ని ఆపండి గుండెపోటని, రక్తపు వాంతులని, కట్లు కట్టడం, కుట్లేయడం, పూలు చల్లడం, సాక్షుల్ని లేపేయడం, లేకపోతే బెదిరించడం, 3 లక్షలు ఇవ్వడం. నేనంటోంది అదే. ఏంటి మంచి క్రిమినల్స్ కోచింగ్ సెంటరా, లేకపోతే అదేమనాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ?